నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. విజయవాడలో హై ప్రొఫైల్ బెదిరింపుల పర్వం కలకలం రేపుతోంది. టీడీపీ నేత బంధువు కాండ్రేగుల రవిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో తీవ్ర స్థాయిలో ఫిర్యాదు నమోదైంది. తమకు ప్రాణహాని ఉందంటూ బాధితులు గడ్డం సుమన్, గడ్డం రేణుకాదేవి దంపతులు పోలీసులను ఆశ్రయించారు. నమ్మకంగా వ్యాపారంలో భాగస్వామిగా చేరి కోట్ల రూపాయలు మోసం చేయడమే కాకుండా బినామీలతో తప్పుడు చెక్ బౌన్స్ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇది మా రాజ్యం, మేం చెప్పిందే జరుగుతోంది అని కాండ్రేగుల రవి తమను నడి రోడ్డుపై బెదిరింపులకు గురి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెజవాడ నడిబొడ్డున రాజకీయ అండదండలతో సాగుతున్న అక్రమాలు, బెదిరింపులు మరోసారి తెరపైకి వచ్చాయి. టీడీపీ సీనియర్ నేత అల్లుడు కాండ్రేగుల రవి అరాచకాలపై బాధితులు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో సంచలనం సృష్టించిన కాల్ మనీ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న కాండ్రేగుల రవి వ్యాపార భాగస్వామ్యం పేరిట తమను నట్టేట ముంచాడని బాధితులు గడ్డం సుమన్, రేణుకాదేవి ఆరోపిస్తున్నారు. నమ్మకంగా ఉంటూ కోట్ల రూపాయల మేర మోసం చేయడమే కాకుండా ఎటువంటి ప్రమేయం లేని తన భార్యపై కొంతమంది బినామీలతో తప్పుడు చెక్ బౌన్స్ కేసులు పట్టించి తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నాడని బాధితురాలు రేణుకాదేవి వాపోతున్నారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే భార్య పిల్లలను చంపేస్తామని కాండ్రేగుల రవి బహిరంగంగానే హెచ్చరిస్తున్నాడని బాధితులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మేము ఏం చేసినా చెల్లుతుంది అంటూ రౌడీజం చేస్తున్నారని మీడియా ముందు దంపతులు వాపోయారు. ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్న కోపంతో తమపై ఎప్పుడైనా దాడి జరగొచ్చని, తమ కుటుంబానికి ఏం జరిగినా దానికి బాధ్యులు కాండ్రేగుల రవిదేనని స్పష్టం చేశారు. ఆయనే కాదు, ఆయన చేస్తారని ప్రాబ్లం అయిద్దేమో తెలియదు, ఎవరెవరి చేతో చేపించి మరీ మాట్లాడిస్తున్నారు. ఒక చెక్ అయితే డిపాజిట్ అవ్వాల, బినామీ పేరు మీద అయినా ఎక్కడా కూడా మాకు డిపాజిట్ అవ్వకుండానే అయ్యిందని చెప్తున్నారు. బౌన్స్ అయ్యిందని చెప్పని చెక్ బౌన్స్ కేసుల కింద 2 పెట్టారు రిపోర్ట్స్. కానీ ఆ 2 ఒకటి అయింది, ఒకటి అవ్వలేదు. దాంట్లో మనుషులు కూడా తెలియట్లేదు ఎవరు ఎట్నుంచి చేస్తున్నారని. ఇంకో 2 ఉన్నాయి నా దగ్గర, నేను ఎక్కడి నుంచి అయినా వేస్తాను, ఏమన్నా చేయగలను, మీరు ఏమీ చేయలేరు, మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు న్యాయం దొరకదు, ఇది మా రాజ్యం, మేమే చేస్తాం, మేమేం చేసినా ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు అని క్లియర్ గా చెప్తున్నారు. స్టేషన్ లో కంప్లైంట్ తీసుకున్నారండి, మాట్లాడతానన్నారు. మాకు న్యాయం జరుగుద్దని ఆశిస్తున్నాం మేము ఎక్కడైనా. ఇప్పుడు రిటర్న్ కంప్లైంట్ ద్వారా ఇచ్చాం కాబట్టి మాకు ఈ లోపు ఏమన్నా థ్రెట్ జరిగిద్దేమో మాకు తెలియదు. ఈ లోపు ఈ విషయాలు తెలుసుకొని మాకు థ్రెట్ చేస్తారేమో మాకైతే తెలియదు. మా వారికి కానీ మా పిల్లలకు కానీ నాకేమన్నా ఏదైనా జరిగినా సరే వాళ్ళే బాధ్యులు, పూర్తి బాధ్యదారులు వాళ్ళే. వాళ్ళకి ఏది జరిగినా సరే మా పిల్లలకు కానీ, నా భర్తకు కానీ, నాకు కానీ, నా ఫ్యామిలీ మీదకి, మా నలుగురు మీదకి కాక మా ఫ్యామిలీ మీదకి ఎవరి మీదకి వచ్చినా సరే వాళ్ళదే పూర్తి బాధ్యదారులు. అది వాడి వల్ల నేను దరిదాపు కోట్లు నష్టపోయి రోడ్లు పాలయ్యా. అయినా కూడా కళ్ళు చల్లపల్లాడు. 4 రోడ్లు 4 చెక్కులు తీసుకుంటాడు. డబ్బులు ఇచ్చాడు, కోట్ల రూపాయలు నష్టపోయి వాడి వల్ల నాశనం అయిపోయాయి. అయినా కళ్ళు చల్లపల్లా. నన్ను రోడ్లు పాలు చేసింది కాక వేరే వాళ్ళతో నా బండిలో 70,000 రూపాయలు దొంగతనం చేసిన వాడితో మా ఆవిడ 10 లక్షలు బాకీ కోర్టులో వేయించాడు. అసలు మాకు ఎటువంటి సంబంధం లేని బట్టలు కొట్టండి అసలు కర్రీ కిరణ్ కుమార్ అంట. మాకు ఎటువంటి సంబంధం లేని వ్యక్తితో 10 లక్షలు బాగా లేపించి బెదిరింపులు ఇచ్చేసి మమ్మల్ని రోడ్లు పాలు చేశారు. ఇదేంటి అని అడిగితే కోర్టులు నన్ను నా భార్యని చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నాడు. ఏమనంటే బుద్ధాంకన్నా మా మామ ఆయన చూసుకుంటాడు, మీరేం పీకుతారు అని చెప్పి రోడ్డు మీద బండి మీద వెళ్తాను డేరా లంజా కూడా ఇంకా సావలేదా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. గతంలో కూడా ఇలాగా ఆడవాళ్ళని ట్రాప్ చేసి కాల్ మనీ చేస్తే అప్పుడు కూడా ఎవరు ఏం చేయలేకపోతే నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. రేపొద్దున నా ఆరోగ్య పరిస్థితి బాగా. ఇప్పుడు నేను ఉండగానే ఈ పంటంతా క్లియర్ చేసుకోవాలి. రేపొద్దున లేకపోతే నా భార్య పిల్లలు ఏమైపోతారు నాకు భయం వేస్తుంది. దయచేసి మీడియా సమక్షంగా చెప్తున్నాను, నన్ను నా భార్యను కుటుంబాన్ని కాపాడండి. నా భార్య పేరు గడ్డం రేణుకాదేవి. 2020 లాక్డౌన్ తర్వాత నుంచి కాండ్రేగుల రవీంద్ర అనే అతను నేను కలిసి వ్యాపారం చేసుకునే వాళ్ళం. అయితే షూరిటీ కింద మా ఆవిడ నోట్లు, చెక్కులు 4 నోట్లు 4 ప్రామిసరీ నోట్లు తీసుకున్నాడు. 2023లో అతనికి ఇవ్వాల్సిన రూపాయతో సహా ఇచ్చేసాను నేను. వడ్డీ దగ్గర చిన్న డిస్కషన్ వస్తే ఈ నోట్లు మా మిస్సెస్ ఈ నోట్లు, చెక్కులు అతని దగ్గర ఉంచుకొని ఇప్పుడు వేరే అసలు మాకు ఎటువంటి సంబంధం లేని వాళ్ళతో చెక్ బౌన్సులు చేపించి మమ్మల్ని బెదిరించి నాకు 2023లో నాకు 2 సార్లు పొడిచాడు కూడా. ఈ అడిగితే కత్తిఘాట్లు పొడిపించాడు.
ఇప్పుడు వాళ్ళ బెనామీలతో నా మిస్సెస్ మీద కేసులు వేసి మమ్మల్ని అసలు నోటుకు వచ్చేట్టు తిట్టి మా ఇద్దరికి చాలా భయంగా ఉంది మాకు అతని వల్ల. దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా మీడియా తరపున నేను కోరుకుంటున్నాను.